హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తున్నది మేక బోటి అండి. ఈ మేక బోటి వచ్చి చాలామందికి ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియదండి. తెలియక ఇది కొనుక్కోరు అనమాట. ఇది వచ్చి బోటి గోంగూర అనేది చాలా ఫంక్షన్లో పెడుతూ ఉంటారు. చాలా రుచికరంగా అయితే ఉంటుంది. అలాంటిది వండుకోవడం కోసం ఈ మేక తాలూకు పొట్ట భాగం ఏదైతే ఉందో దాన్ని మనం సండే టైము మటన్ షాపుల్లోకి వెళ్తే మనం ఫ్రెష్గా దొరుకుతుందండి. ఎవరైతే బోటి గోంగూర లేదంటే బోటి కర్రీ ఎలాగా తినాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎలా శుభ్రం చేసుకోవాలి నీట్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆ సండే కానీ థర్స్డే కానీ ఇలాగ మనం షాపులకు వెళ్ళినప్పుడు మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బోటి అనేది వేలాడదీస్తారండి పక్కనే. అది సంచులాగా ఉండి అందులో చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు మొత్తం లంగ్స్ ఇవన్నీ కలిపి అయితే ఉంటాయి. అది ఒక్కొక్క ఏరియాని బట్టి 200 దగ్గర నుంచి 350 500 వరకు కూడా ఉంటుందండి దాని కాస్టు. ఎవరైతే బోటి గోంగూర కానీ బోటి కర్రీ కానీ తినాలనుకుంటారో వాళ్ళు ఈ బోటి తీసుకోవచ్చు. చాలామంది శుభ్రం చేయడం తెలియక తీసుకోరు. తీసుకునేటప్పుడు మొత్తం వాళ్ళు సంచిలోంచి బయటికి వెళ్ళిపించేసి మొత్తం అంతా చెక్ చేసుకోవాలి, అంత ఆరోగ్యంగా ఉందా లేదని. చెక్ చేసుకున్న తర్వాత బాగుంటే మేము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాగ పేగులు ఏదైతే పొట్ట ఉందో పొట్ట పక్కన పెట్టేసి అప్పుడు ఆ పేగులు ఏదైతే ఉన్నాయో ఆ చిన్న పేగులు పెద్ద పేగులు వాటికి ఇలాగా శుభ్రంగా ఒకసారి నీటితో కడిగేసి తిరగేయాలండి. తిరగేసేటప్పుడు చిన్న ఊస కానీ లేదంటే చిన్న కొబ్బరి ఈనుగు పుల్ల కానీ తీసుకొని చిన్న వెదురు పుల్ల కానీ తీసుకొని ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక దగ్గర తగిలించి ఇలా రివర్స్ చేసామనుకోండి ఇలాగా టర్న్ అయిపోద్ది అనమాట. చూశారు కదా, ఇలా టర్న్ అయిపోతే మనకి లోపల ఉన్నది ఏమైనా ఉంటే మొత్తం బయట కడిగేసుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే మీకు ఇక్కడ చూడండి ఇంకో పేగ అయితే నేను తిరగేసి చూపిస్తాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా కాకుండా అంచుని ఇలాగా ఆంచి ఆ అంచుని అలా లోపల పుష్ చేసినట్టయితే అంచు అలాగా సపోర్ట్ కింద ఉండి యువతలకు వస్తుందండి. యువతలకు తీసుకొస్తుంది దాన్ని. యువతలు తీసుకొచ్చినప్పుడు మనకి లోపల పక్క ఏదైతే ఉందో ఈ వేస్ట్ ఇంకా ఉంది కదా దాన్ని శుభ్రం చేసేయడానికి మనకు వీలవుతుంది అనమాట. ఇలాగైతే మనం ఓపికగా చేసుకోవాలండి. మనకి చాలామందికి చిరాకు అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది మనం బయట మటన్ షాప్లో సరే వాళ్ళు చేసిమ్మంటే ఇలాగే చేస్తారు. కానీ మనం ప్రత్యేకంగా చూడం కాబట్టి మనకు అసహ్యమైనది ఉండదు. మనం చేసుకుంటే అలాగే అనిపిస్తుంది. మొత్తం అన్ని ప్రేగులు ఎలా తిరిగేసేసి బాగా 1-4 సార్లు బాగా కడగాలండి. ఇలాగ నలుపుతూ పిసుకుతూ కడగాలి నీట్గా. కడుక్కుంటే లోపల ఏమన్నా వేస్ట్ తాలి కదా పసర ఏమైనా ఉంటే మొత్తం పోతుందన్నమాట. మొత్తం అంతా మనకు మంచి పరిశుభ్రమైన వాటర్తో కడుక్కొని వీటిని చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి నేను లాస్ట్లో కట్ చేస్తాను చూడండి. మనకి ఏదైతే ఈ కడిగిన ప్రేగులు ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసుకోవడమే. ఎలా శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత ఆ తర్వాత మనకు వచ్చేసి మిగతా ఏవైతే పార్ట్స్ ఉన్నాయో పొట్ట భాగం ఉంటుంది చూడండి. ఇది లంగ్స్ అనమాట. ఇది ఊపిరితిత్తులు అని అంటాము. మేక ఊపిరితిత్తులు చూసారు కదా ఎంత పెద్దవి ఉన్నాయో. ఇవి కూడా కట్ చేసుకుంటారండి కర్రీకి. అంటే ఏది వేస్ట్గా పోదు, తోలుతో సహా మొత్తం అంతా కూడా డబ్బులు వచ్చేదే. దేనికో దానికి ఉపయోగిస్తారు. ఈ లోపర్ పార్ట్స్ మనకు ఎప్పుడు బయటకు కనిపించవు కాబట్టి మన బోట్లో ఉంటాయి కాబట్టి చాలామందికి తెలియదు. ఇది మేక లంగ్స్ అండి, ఊపిరితిత్తులు ఎలాగైతే ఉంటాయి. ఇక్కడ అతను ఏం చేస్తాడంటే తీసిన వెంటనే ఇక్కడ లోపలికి ఏం పోకుండా వేస్ట్ లాంటిది పోకుండా ఈ గొట్టం ఇక్కడ ముడివేస్తాడనమాట. అది ముడిపి మనం ఊదినట్టయితే ఇలా ఉబ్బుతాయి. ఇక్కడైతే మనం ఈ లంగ్స్ని కూడా మనం శుభ్రంగా నీట్గా క్లీన్గా కడుక్కోవాలండి. ఎందుకంటే ఏదైనా పస ఉంటుంది కదా ఆ వేస్ట్ అనేది లోపల పోయినా సరే శుభ్రం అవుద్ది అనమాట. ఇదిలా నీట్గా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి పొట్ట భాగం ఉంది కదండి, సంచిలాగా ఉంటుంది. అది ఇలా ఓపెన్ చేసి సీలేస్తే లోపల బొచ్చి టవల్ ఉంటుంది కదా ఆ టవల్లాగా ఉంటుందండి. ఆ పొర గీకాలంటే వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. మీరు స్టవ్లో కానీ లేదంటే కర్రల పొయ్యిలు కానీ ఎక్కడైనా మరగబెట్టుకొని చూసారు కదా ఈ బొచ్చి టవల్లాగా ఉంటుంది. ఇది శుభ్రంగా ఇలాగా ఈ వేడి నీటిలో ఇలా బాగా వేసి ఒక 2-3 నిమిషాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం దాన్ని తీసేసి ఏంటంటే ఇప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత ఒక పళ్ళులో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకొని ఆ వేడిగా ఉండేటప్పుడు ఇలాగా గోరుతో కానీ చెంచాతో కానీ ఇలాగా గీకినట్టయితే మీదనున్న పస అనేది వచ్చేస్తుంది. ఇది బాగా ముదిరిన మేకలకైతే ఇలా క్లీన్గా నీట్గా పస గీక్కోవాలండి బయటది తోలు. లేదనుకోండి ఆ చిన్న చిన్న మేకలు అనుకోండి ఒక 4 నెలలు ఎలా మేక పిల్ల లాంటివి అనుకోండి, అది పెద్దగా అవసరం శుభ్రం కడిగేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా వేడిలో ముంచి పొట్టు గీకాల్సిన అవసరం లేదు. పై పొర ముదరదు కాబట్టి ఇది చూడండి శుభ్రంగా చేస్తున్నాను. మనకి ఇలా నీట్గా గోకేసుకుంటే మనకు అనుమానం లేకుండా ఉంటుంది. స్మెల్ కూడా పోతుంటుంది అనమాట.
నేనైతే శుభ్రంగా గీకేసాను, చూశారు కదా, నీట్గా శుభ్రంగా గీకుతున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ శుభ్రంగా అయితే ఉంటుందండి. చూశారు కదా, మొత్తం గీకేసానండి. అటు లంగ్స్ ఇటు ఇవి కూడా మొత్తం గీకేసాను. వీడియో అడ్డంగా తీయడం వల్ల చిన్న క్లిప్ అయితే అయింది ఇక్కడ. మొత్తం గీకేసుకున్న తర్వాత మనం పేగులు, లంగ్స్, ఈ పొట్ట సంచి ఇది మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, విడివిడిగా కలిపి. కానీ కట్ చేసుకున్న తర్వాత మీరు బోటు గోంగూర వండుకుంటారో, ఫ్రై వండుకుంటారో, ఏమైతే వండుకోండి, ఎగిరి వండుకుంటారో, కానీ మొత్తానికి సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ లంగ్స్ అనేది కొంచెం మెత్తగా ఉంది. ఏం చేశానంటే నాకు చిన్న అనుమానం వచ్చేసి ఆ వేడి నీటిలో ఇది కూడా ముంచేశాను, లోపల ఏమైనా ఉంటే పోతాయని. కాకపోతే అలా ముంచకూడదు అనమాట. మామూలుగా మీరు లంగ్స్ని శుభ్రంగా 1-10 సార్లు కడుక్కొని ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు అనేవి బాగుంటాయి, ఇలా నొరగలా రాకుండానా. ఎలాగైనా సరే లంగ్ కోసేటప్పుడు లోపల గాలి గదులు ఎక్కువ ఉండడం వల్ల నొరగలాగా ఉంటుందండి. ఇలాగైతే విడివిడిగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాం కదా. కడిగేసుకున్న తర్వాత మనం కర్రీకి అనేది ప్రిపేర్ చేసుకోవడమే. ఒకటండి, మీరు బోటు కొనేటప్పుడు పరిశుభ్రమైన బోటు మనం ఆ సంచి ఇప్పమని అందులో నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా లేదో, ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే తీసుకోవాలి. లేదు చిన్న చిన్న కాయలేటి కనిపించాయి అనుకోండి, ప్రేగుల్లోని చిన్న చిన్న కాయలు చేత గడ్డగడ్డలాగా ఉంటాయి, కులిపోయినట్టు, కానీ పక్కన ఎంతంత కాయల్లాగా ఉంటాయి ప్రేగుల్లో నదిని, అలాంటివి తీసుకుంటే మనకి హెల్త్ అనేది బాగోదన్నమాట. ఆల్రెడీ అది డిసీజ్ వచ్చి లోపల ఏ ప్రేగులు క్యాన్సర్ వచ్చేదో పోయిన మేకదనమాట అది. కొంతమంది చనిపోయి ఏదో జబ్బు వచ్చి చనిపోయి కూడా అమ్ముతూ ఉంటారు బోట్లు, మేకల్లో మనం చూడం కదా. అందు గురించే కొనుక్కునేటప్పుడే మీరు ఆ ఏదైతే బోటీ కొంటారో ఆ బోటీని ఓపెన్ చేయమనాలి. ఆ సంచి ఓపెన్ చేసి మొత్తం విడిగడిగా అంత పర్ఫెక్ట్గా హెల్తీగా ఉండేటప్పుడు కొనుక్కొని ఇలా శుభ్రం చేసుకొని నీట్గా ఇలా ముక్కలు కోసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకోవడమే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా చేస్తుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఫిష్ అంటే ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే మటన్లో మీకు నచ్చింది ఏంటి, ఏ మటన్ అంటే ఇష్టమా అనేది కూడా కామెంట్ పెట్టండి. మన ఛానల్లో చాలా ప్లేలిస్టులు అయితే ఉన్నాయండి. మీకు కనిపించే ఈ వీడియోనే కాకుండా మీరు ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ క్లిక్ చేసి ఇలా పక్కకి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ ప్లేలిస్టులు అనేది ఉంటాయండి. ఆ షార్ట్స్, వీడియోస్, లైవ్ ప్లేలిస్టులు ఇలా ఉంటాయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్టు, అగ్రికల్చర్ ప్లేలిస్టు, ఇలాగ రకరకాల ర్యాబిట్ ప్లేలిస్ట్ ఇలా ఉన్నాయి. మీకు ఏ ప్లేలిస్ట్ అయితే ఏ జీవి గురించి మనకి ఇష్టం ఉంటుందో తెలుసుకోవడం, ఆ క్లిక్ చేసినట్టయితే ఆ ప్లేలిస్ట్ని మీకు ఆ వీడియోస్ అనేది కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఓపెన్ చేసి చూసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.